హాయ్ అండి, నేను రజియా రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో మటను ములక్కాడ ఇంకా పప్పుచారండి. చాలా సింపుల్గా మనము గంటన్నరలో చాలా ఈజీగా దీన్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా హెల్తీగా చక్కగా చాలా సింపుల్గా టేస్టీగా మనం మార్నింగ్ చేసుకోవచ్చండి. నైటే మనము ఇలా మటన్ని మ్యారినేట్ చేసుకొని ఉప్పు కారం పసుపు పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మార్నింగ్ అయితే కొంచెం హోల్ మసాలా వేసుకొని నేను మిక్స్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసి విజిల్స్ వేయించేసుకుంటున్నానండి. మార్నింగ్ లేసిన వెంటనే మనం దీంట్లో కొంచెం ఇలా మిక్స్ చేసుకొని కొంచెం హోల్ మసాలా సో కుక్కర్లో కొంచెం వాటర్ మనం ఏ బౌల్లో అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ని అందులో వేసుకొని లైట్గా మన మటన్ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ వేసుకొని అది ఉడకడానికి కరెక్ట్గా సరిపోయేలాగా అది కొంచెం లైట్గా ములిగేలాగా వేసుకొని దీన్నైతే నేనైతే ఒక 9-10 విజిల్స్ వరకు వేయించేసుకున్నానండి. 9 నుంచి 10 విజిల్స్ అయితే కంపల్సరీగా వేయించుకోవాల్సి ఉంటుంది. సో వేయించుకొని దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగ డ్రమ్ స్టిక్స్ అండి, ఇవైతే 4 డేస్ నుంచి నేను కట్ చేసి పెట్టుకున్నానండి, ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి. సో మనకి ఇలా డ్రమ్ స్టిక్స్ అనేవి ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 వీక్ వరకు కూడా అసలు పాడవ్వండి, చాలా బాగుంటుంది. సో దీంతో పాటు నేను ఆనియన్స్ అండి, ఈ ఆనియన్స్ అయితే డ్రమ్ స్టిక్ కర్రీలోకి నేను 1/2 కిలో కన్నా ఒక 2 ఎక్స్ట్రానే తీసుకున్నానండి ఆనియన్స్. సో ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని కడాయిలో ఈ ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్కర్లో కర్రీ అంతా కూడా కుక్ చేసుకున్నాం కాబట్టి దీన్ని అయితే మనం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగ మనకు పక్క నుంచి మనకి పాలు కూడా మరిగిపోతున్నాయండి. చక్కగా మనకి బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలకి అలా కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ డ్రమ్ స్టిక్స్ అయితే మాత్రం మనం వాటర్ జస్ట్ ఇది చేయడానికి ఒక 10 నిమిషాల ముందు మనం దీంట్లో వాటర్ వేసి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. వాటర్ వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుని దాన్ని కడుక్కోవాల్సి ఉంటుంది. ఎక్కువసేపు ఈ ములక్కాళ్ళని వాటర్లో వేసి ఉంచినా కూడా విడిపోతాయండి, కాబట్టి మనం వండుకోవడానికి ముందే చేసుకోవాల్సి ఉంటుంది అలా. అయితే ఈరోజైతే నేను హోల్ మసాలా మార్నింగే చేస్తున్నానండి. ఇంకా అది కూడా మార్నింగ్ మనకి అంటే హోల్ మసాలా కొంచెం లేదు. సో నేను దీనికి ఇలా లవంగాలు యాలకులు దాల్చిన చెక్కల జీరా ఇంకా ధనియాలు వేసుకొని దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి ఇంట్లో, ఇలా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుని ఇలా పెద్ద స్పూన్తో ఇలా మిక్సీ పట్టేసుకుంటే చక్కగా మన హోల్ మసాలా టేస్టీగా ఏ కర్రీస్లోకైనా చాలా బాగా సెట్ అయ్యేలాగా చక్కగా రెడీ అయిపోతుందండి. అంతేనండి, మరి ఈలోగా మన ఆనియన్స్ కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసినవి. సో వీటిని అయితే ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, ఇలా మొత్తం అంతా బ్రౌన్ కలర్ వచ్చేయాలి, అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఇందులోనే కొంచెం కారం కూడా వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ కారం పచ్చివాసన పోయేలాగా జస్ట్ అలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర అండి కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకుంది. ఇది కావాలంటే మనకు కుదరకపోతే నైటే కట్ చేసి కూడా బాక్స్లో వేసి పెట్టేసుకోవచ్చు అండి. సో మార్నింగ్ అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలా కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం హోల్ మసాలా అండి, ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఫ్రెష్గా హోల్ మసాలా ఇందులో వేసుకొని బాగా దగ్గరగా చేసుకొని అదంతా బాగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఈ డ్రమ్ స్టిక్ పీసెస్ని ఇందులో వేసుకుందామండి. వేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మగ్గపెట్టుకుందాము. ఈ డ్రమ్ స్టిక్ అనేది మనకి 70% వరకు కుక్ అయిపోవాలండి మటన్ దీంట్లో మనము యాడ్ చేసేటప్పటికే. సో ఇలా మొత్తం అంతా మిక్స్ చేస్తూ మధ్య మధ్యలో మనం దీన్ని మూత పెట్టేసుకొని అలా కుక్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా 10 మినిట్స్ లోపు మనకి ఇదంతా కూడా మగ్గిపోతుందండి చక్కగాను. ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మటన్ వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా మన మటన్ కూడా చక్కగా బాయిల్ అయిపోయింది. చక్కగా ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చక్కగా ఉడకబెట్టేసుకుంటే 10 విజిల్స్కి చక్కగా ఈజీగా ఇలా ఉడికిపోతుందండి. అంతా ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మన డ్రమ్ స్టిక్ అంతా బాగా 80% వరకు అది బాగా కుక్ అయిపోయి దగ్గరగా అయిన తర్వాత ఈ మటన్ని తీసుకొచ్చి ఇందులోకి వేసేసుకుందాము. సో ఇదైతే మాత్రం ఇలా మిక్స్ చేస్తూ మూత పెట్టి దీన్ని మగ్గబెట్టుకోవాలండి. బాగా ఈ ములక్కాడని అయితే బాగా మగ్గబెట్టుకోవాలి. ఉడికిన తర్వాతే మనం పీసెస్ అందులో వేయాలి, ఎందుకంటే మటన్ అంతా కూడా బాయిల్ అయిపోయింది కదా, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు అయితే నేను ఒక ప్యాన్ మీద నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం బాబుకి ఇడ్లీ పిండి ఉంది కాబట్టి ఇలా చిన్నగా రొట్టెలా వేస్తున్నానండి. ఈ రొట్టెలో కూడా మనం ఒకసారి ప్యాన్ మీద ఒకసారి కడాయిలో ఇలా మార్చి వేస్తే వాళ్ళకి తినడానికి కూడా ఇంట్రెస్ట్గా బాగుంటుందండి. సో కావాలంటే దీని మీద మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కూడా ఇలా రొట్టె వేసుకోవచ్చు. సో దాన్ని అయితే ఒక పక్క నుంచి మనకి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇలా ఇంకా మటన్ ఇందులో యాడ్ చేసుకొని డ్రమ్ స్టిక్ అంతా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టి జస్ట్ అలా ఒక 5 to 7 మినిట్స్ అలా వదిలేస్తే ఈజీగా మన కర్రీ దగ్గరగా అయిపోతుందండి. వాటర్ కూడా బాగా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మటన్ బాయిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి చక్కగా కొంచెం జస్ట్ ఆ కుక్కర్లో వాటర్ మాత్రం వేసుకొని జస్ట్ అలా దగ్గరగా చేసుకుంటే మన కర్రీ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. 7 మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోతుంది. సిమ్లో పెట్టి అలా వదిలేసుకొని ఆ గ్యాప్లో మనం వేరే పని ఏదైనా కూడా చేసుకోవచ్చండి. బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడము, ఫ్రూట్స్ కటింగ్ అని ఏదైనా క్యారేజ్ సెట్ చేసుకోవడానికి అన్నీ కూడా చక్కగా రెడీ చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంతేనండి, మన కర్రీ అయితే చక్కగా ఈజీగా రెడీ అయిపోయింది.
డ్రమ్ స్టిక్ మటన్ కర్రీ మార్నింగ్ లంచ్ ప్లానింగ్లోకి చక్కగా రెడీ అయిపోయింది. దీంతోపాటు పప్పుచారు కూడా చేశానండి. పప్పుచారు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం 15 మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోతుంది. జస్ట్ కుక్కర్లో మనం పప్పు వేసేసి 2-3 సార్లు కడిగేసి అందులోనే మనం వేసుకోవాల్దాం అనుకున్న వెజిటేబుల్స్ టమాటా, వంకాయ, ఆనపకాయ, ఇలా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా అందులోనే వేసేసుకొని జస్ట్ అలా మనం ఒకసారి కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వేయించేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుందండి. దాన్ని తాలింపు వేసేసుకుంటే చక్కగా పప్పుచారు అయితే 15 నిమిషాలు ఈజీగా రెడీ అయిపోతుంది. కాబట్టి ఈరోజు అయితే మన లంచ్ ప్లానింగ్లో 2 బాక్సెస్లో అయితే రైస్ వేసానండి పప్పుచారుతో, కాబట్టి పిల్లలు తింటారు రైసు. ఇంక ఈరోజు పుల్కాలు ఏమీ చేయలేదు నేను. సో 2 బాక్సెస్లో రైస్ వేసేసుకొని ఒక బాక్స్లో అయితే ఈ కర్రీ వేసేసుకొని ఒక బాక్స్లో కర్డ్ రైస్ ఫ్రెష్గా మన ఇంట్లో తయారు చేసిన కర్డ్ రైస్ కూడా పెట్టేసుకుంటే చక్కగా మనకి విటమిన్, ఫైబర్, ప్రోటీన్స్ అన్నీ కూడా చక్కగా యాడ్ అవుతాయండి. ఈ డ్రమ్ స్టిక్ మటన్ కర్రీ కూడా పిల్లలు చక్కగా ఇష్టపడుతూ తింటారు, చాలా బాగుంటుంది కాబట్టి. సో ఇలా ఈ స్టైల్లో చేస్తే కనుక టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నా ఛానల్లో ఆల్రెడీ ఉందండి మటన్ డ్రమ్ స్టిక్ కర్రీ, డీటెయిల్డ్గా నేను వీడియో కూడా పోస్ట్ చేసి ఉన్నాను, వీళ్ళైతే ఒకసారి చూడండి. ఇంతేనండి. ఇలా ఫ్రెష్గా నైటే తోడుపెట్టిన కర్డ్ని చక్కగా వేసేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ కలిపేసి పెట్టేస్తే చక్కగా తింటారండి. సిచ్యువేషన్ బట్టి మనం ఇలా మార్చుకుంటూ క్యారేజ్ని ఇలా సెట్ చేసుకుంటే ఫ్రూట్స్ అని ఇలా పెట్టుకొని ఇవన్నీ కంపల్సరీగా విటమిన్, ఫైబర్, ప్రోటీన్ ఉండేలా చూసుకొని చక్కగా లంచ్ని మనం ప్యాక్ చేస్తే పిల్లల గ్రోత్కి కానీ వాళ్ళ హెల్త్కి కానీ చాలా బాగుంటుందండి. క్యారేజ్ ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళు ఉన్నా కూడా ఇలా చక్కగా పెట్టుకోవచ్చండి. ఇది మ్యాక్సిమం టైం మనం లంచ్ అనేది మధ్యాహ్నం తింటూ ఉంటాం కాబట్టి బయటే ఇలా చక్కగా తీసుకెళ్తే సఫిషియెంట్గా బాగుంటుందండి. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి.